అందరికీ నమస్కారం. మన హరి ఓం ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఆ లక్ష్మీదేవి మనందరినీ అనుగ్రహించాలి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మణిద్వీప వర్ణన పూజ ఇంట్లో చేసుకున్నాం. దాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ పూజ ఎలా చేయాలి? పూజకు ఏ వస్తువులు కావాలి? ప్రసాదాలు ఏం వండాలి? అలా గణపతి పూజ నుండి ముత్తైదువుకి తాంబూలం ఇచ్చే వరకు అన్నీ చాలా క్లియర్గా చెప్తూ పూర్తి పూజా విధానం చూపిస్తాము. కాబట్టి అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి పూజలు, వ్రతాలు, నోములు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు ముందు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి శుభ్రంగా ఇంటిని మొత్తం క్లీన్ చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి బొట్టు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ఈ మణిద్వీప వర్ణన పారాయణం జరుగుతుందో అక్కడ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారట. కాబట్టి గుమ్మానికి ఇలా చక్కగా అలంకరించుకోవాలి. ఈ పూజ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఎక్కువ మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే ఈ పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి అని. ఈ పూజ ఎప్పుడైనా చేయొచ్చు. శ్రావణ మాసంలో ఈ పూజ చేస్తూ ఉంటారు. అది కూడా శుక్రవారం చేస్తే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి చాలా మంచిది. ఈ పూజ ఈ సమయంలోనే చేయాలి అనే నియమాలు ఏమీ లేవు. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఉదయాన్నే చేయటం మంచిది. ఏమీ తినకుండా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా. మాకవ్వదు ఆ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, చాలా పనులు ఉంటాయి, ఎలా కుదురుతుంది అనుకుంటే అవన్నీ అయిపోయాక చేయండి. ఇంకా ఎలాంటి ఆటంకాలు ఉండవు. సాయంత్రం చేయాలి అనుకునే వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది, కానీ ఉండకపోయినా పర్వాలేదు. ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో చేసేద్దాము. ఈ పూజ చాలామంది 9 రకాల పువ్వులతో చేస్తారు, లేదంటే 3 లేకపోతే 5. కానీ మా ఇంట్లో అయితే 9 వస్తువులతో చేస్తాం. పసుపు కొమ్ములు, గాజులు, కుంకుమ, కాయిన్స్, పూలు, పగడాలు, ముత్యాలు, నల్లపూసలు, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ ఒక్కొక్కటి 32 తీసుకొని చేస్తాము. ఎందుకంటే 32 అంటే ఈ మణిద్వీప వర్ణనలో మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి. ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కో వస్తువుతో పూజ చేయాలి. అలా 9 వస్తువులు 9 సార్లు చదువుతూ చేయాలి. ఈ శ్లోకం కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర బుక్ లేకపోతే మన హరి ఓం వెబ్సైట్లో ఉంది. మీకోసం లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. పూజ చేసే ముందు ఈ వస్తువులు అలాగే 9 రకాల నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ నైవేద్యాలు ఏంటి, అన్నిటినీ గంటలోనే ఎలా ప్రిపేర్ చేయాలి అని ముందు వీడియో ఒకటి చేశాను, దాన్ని కూడా వెళ్ళి చూసేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది. అసలు ఈ మణిద్వీప వర్ణన అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. మణిద్వీపం అంటే భువనేశ్వరి దేవి అలాగే మహాదేవుడు కొలువై ఉండే ప్లేస్ని మణిద్వీపం అని పిలుస్తారు. ఆ మణిద్వీపాన్ని వర్ణిస్తూ అమ్మవారిని మనసారా ఆరాధించటమే ఈ మణిద్వీప వర్ణన పూజ. మణిద్వీప వర్ణన చాలా శక్తి కలిగి ఉండే పూజ. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే ఎంతో మంచిది. రోజు చేయటం అవ్వకపోతే అప్పుడప్పుడు పూజ చేసుకోవచ్చు. ఇక పూజలోకి వెళితే ముందు అమ్మవారికి పీఠం వేసి ముగ్గు వేయాలి. మేము వరలక్ష్మి వ్రతం చేయడానికి అమ్మవారిని సిద్ధం చేసుకున్నాం కాబట్టి అమ్మవారిని ఇక్కడ కూడా అలంకరించుకున్నాం. ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ పూజలోకి లలితాదేవి ఫోటో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని 3 లేదా 5 గుప్పెళ్ళు ఇలా నేను వేస్తున్నట్టు వేయాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటో తీసుకొని మంచిగా శుద్ధి చేసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టాలి. తర్వాత పసుపు కొమ్ము తాడు అలంకరించాలి. నల్ల పూసలు కూడా వేస్తే చాలా మంచిది. వీటితో పాటు పూలమాల, హారాలు ఇంకా ఏమైనా ఉంటే అలంకరించుకోవచ్చు. తర్వాత అమ్మవారి ఫోటో ఇలా పీట మీద అలంకరించండి. పూజ ప్రారంభించే ముందు ఆచమనం చేయాలి. అమ్మవారి కంటే ముందు ఎప్పుడైనా వినాయకునికి పూజ చేయాలి కదా. అప్పుడే ఎలాంటి పని అయినా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతుంది. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేయొచ్చు.
ఇప్పుడైతే నేను పసుపు వినాయకుడిని చేసి పూజ చేస్తున్నా. వినాయకునికి నైవేద్యంగా బెల్లం అలాగే ఒక ఫలం పెట్టాలి. నేను మొత్తం పూజకి కావలసిన దీపాలన్నీ ముందే సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు గణపతి పూజ కాబట్టి వినాయకునికి ఒక దీపం వెలిగించి పూలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నివేదించి శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవిని పెట్టి మేము అయితే లక్ష్మీ అష్టోత్తరంతో పాటు శ్రీ సూక్తం పారాయణం చేశాము. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గ్రామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమాత్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఈ మణిద్వీపవర్ణ పారాయణం వల్ల దరిద్రాలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎవరైనా కొత్తగా ఏదైనా పని మొదలు పెడుతున్నారనుకోండి, అది ఆటంకాలు లేకుండా జరగాలంటే, గృహ నిర్మాణం అయినా వాస్తు సమస్య అయినా అన్ని రకాల శుభాలు కలగాలంటే ఈ మణిద్వీపవర్ణన పారాయణం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇప్పుడు అమ్మవారికి పూజ చేద్దాం. మిగిలిన దీపాన్ని వెలిగించుకోవాలి. నేను ముందు చెప్పిన 9 వస్తువులతో పూజ ప్రారంభిస్తున్నాను. ముందు పసుపు కొమ్ములతో చేస్తాము. మీకోసం శ్లోకం వినిపిస్తాను, వినండి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. ముఖ్యమైన విషయం, ఒక వస్తువుతో 32 సార్లు అయిపోయాక అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఇలా 9 వస్తువులతో చేస్తున్నాం కాబట్టి 9 తాంబూలాలు కూడా ముందే సిద్ధం చేసుకోవాలి. పసుపు కొమ్ములు అయిపోయాక కుంకుమ అయిపోయాక నల్ల పూసలు, ఇలా అన్ని వస్తువులతో పూజ చేయాలి. ఈ పూజను శ్రద్ధగా భక్తితో చేసే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ మణిద్వీప వర్ణన మానవ శక్తికి చేత కాదు, అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే పూర్తి జరుగుతుంది. చాలామంది చేయాలి అనుకొని చేయలేరు. దానికి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండాలి. ఈ మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి గృహశాంతి, ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. మన ఇంటి జీవితంలో మార్పులు రావడం మీరే గమనిస్తారు. ఎవరైనా కొత్తగా ఇంట్లోకి వెళ్ళే ముందు లేదా వాస్తు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు తప్పకుండా ఈ మణిద్వీప వర్ణని పఠించాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మన జీవితంలో శాంతి, సంతోషం నిండిపోతాయి. తర్వాత అన్ని వస్తువులు అయిపోయాక అమ్మవారికి హారతిచ్చి ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం అంటే గుర్తొచ్చింది, తాంబూలం ఇవ్వడానికి మంచి గిఫ్ట్ ఐడియాస్ వీడియో కూడా చేశాం. మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇవే ఈరోజు వీడియోలో పూజా విధానం గురించి నేను చెప్పిన విషయాలు. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ చేయండి. మీరు ఈ వీడియోని మొత్తం చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. నేను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓం శ్రీమాత్రే నమః.